బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ అర్బన్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ ముందు ఉన్న రోడ్డుపై ఒక్కసారిగా జనం గుమిగూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ గట్టిగా అరుస్తుండడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రోడ్డుపైకి వచ్చిన వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిజామాబాద్ అర్బన్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ ముందున్న రోడ్డుపై ఒక్కసారిగా జనం గుమిగూడారు. అక్కడ గుమిగూడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో మనం చూస్తున్నాం, పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం కోసం లాఠీలకు పనిచెప్పినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, ఏం జరిగింది అక్కడ? ఎందుకు జనం గుమిగూడారు? కారణం ఏంటి? ఉదయం నుంచి కూడా మొదటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజామాబాద్ సైడ్ చూస్తున్న కోణం ఏదైతే ఉందో, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్తో పాటు ఇక్కడ పిసిసి అధ్యక్షుడు వీరిద్దరి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు కావచ్చు. ఇక్కడ రెండు పార్టీల మధ్య వరవరి పోటీ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిటెక్నిక్ మైదానం ఏదైతే ఉందో కౌంటింగ్ సెంటర్, ఈ కౌంటింగ్ సెంటర్ వద్దనే 60 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ముందు పెద్ద ఎత్తున బీజేపీ సంబంధించిన ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు గెలుపొందిన అభిమానులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరంతా కూడా గేటు బయట రోడ్డు అంతా ప్యాక్ చేయడంతో ఒకసారిగా నినాదాలు చేస్తూ తర్వాత గెలుపొందిన వారిని ఏదైతే అక్కడ అడవిడి చేస్తున్న సందర్భంలో పోలీసులు చాలాసేపు సంజాయించారు. ఎందుకంటే అదంతా కూడా నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా అటు ఇటు వెళ్లకుండా మొత్తం వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. దీంతో ఎక్కువ మొత్తంలో రద్దీ కావడంతో చాలాసేపు సంజాయించారు. వాళ్ళందరూ కూడా వినకపోవడంతో లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే పరిస్థితి నిలకడగా వచ్చింది. కానీ ఇంకా అభ్యర్థులు గెలుపొందుతున్నారు కాబట్టి ఏవైతే అభ్యర్థుల ప్రకటన గెలుపు దిశగా వెళ్తున్న ప్రకటనలు ఏవవుతున్నాయో అవి కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి కాబట్టి అక్కడ స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున గుమ్మిగూడుతున్నారు. ఇక పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పరిస్థితి నిలకడప్పటికీ అభ్యర్థులు పెరుగుతున్న కొద్దీ, అభ్యర్థులు గెలుపు ప్రకటనలు పెరుగుతున్న కొద్దీ అక్కడ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా పెద్ద ఎత్తున గుమ్మిగూడుతున్నారు. రాజేష్, ఇప్పుడు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందా? మళ్ళీ ఎక్కడెక్కడ కార్యకర్తలు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారా? అక్కడ కంట్రోల్ ఉందా సిచ్యువేషన్ ప్రజెంట్? ప్రస్తుతానికి అయితే కంట్రోల్ ఉంది. కానీ అభ్యర్థుల ప్రకటన ఎవరైతే గెలుపు ప్రకటన వెళ్ళిన కొద్దీ ఇప్పటికే టీపీ స్థాయి చైతన్య నిన్ననే ప్రకటన విడుదల చేశారు. ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, సంబరాలు కావచ్చు, ఏవి కూడా చేయొద్దని ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన పోరావరిగా పోటీ నడుస్తుంది కాబట్టి ఇటు బీజేపీ స్థానాలు కూడా గెలుచుకుంటున్న సందర్భంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అటు ఎంఐఎం సీటు కూడా వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు, ఓరవరిగా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతానికైతే ఇంకా అభ్యర్థులు గెలుపు దిశగా బయటకు వస్తున్న సందర్భం కొద్దీ వాళ్ళు పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున గుమ్మి కొడుతున్నారు. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇవాళ జడ్జిమెంట్ డే కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ డే, మున్సిపల్ తీర్పు కొనసాగుతోంది. తీర్పులు బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికే చాలా చోట్ల అనేక మున్సిపల్ వార్డుల్లో, అనేక డివిజన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో తిరుగు లేకుండా అధిక స్థానాల్లో విజయం సాధించి ఉంది. తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ చాలా తక్కువ స్థానాలకే పరిమితమైంది. అయితే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా తమకు వచ్చినటువంటి ఆ స్థానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇంకా పూర్తిగా ఇంకా మరికొద్ది గంటలు గడిస్తే ఇక ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇంకా పూర్తిగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వార్డుల్లో ఏ డివిజన్లలో విజయం సాధించారనేది మరికొద్దిసేపట్లో క్లియర్గా